హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది. సో మధు బర్త్డే అండి ఈరోజు. సో మధు వాళ్ళ ఇంటికి అయితే మేము బర్త్డే పార్టీకి వచ్చాము. సో మధు వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం, చందు మేము అందరం వచ్చాము మధు వాళ్ళ ఇంటికి. ఇదిగోండి చూడండి, మధు అందరినీ అక్కడ ఉండి ఇన్వైట్ చేస్తున్నాడు లోపలికి. సో ఫస్ట్ లోపలికి వెళ్ళి ఫస్ట్ మధుకి బర్త్డే విషెస్ చెప్పాము, ఉమా పలకరించాము. సో ఉమా చాలా అరేంజ్మెంట్స్ చేసిందంట బర్త్డేకి, డిన్నర్కి. సో పిల్లలతోటి చాలా హ్యాపీగా ఫొటోస్ దిగి లోపలికి వెళ్ళాము. పిల్లల హడావుడైతే మామూలుగా లేదండి. ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు అయితే ఇంకా అసలు మామూలుగా చేయట్లేదు. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. బయట సిట్టింగ్ ఏరియా ఉంది, అక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. లోపలైతే చందు వీడియో తీసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పరిచయ కార్యక్రమాలు అంటే యూట్యూబ్ నేమ్స్ ఉన్నాయి కదా, అవి పరిచయం చేస్తూ వీళ్ళు అమ్మతో నేను యూట్యూబ్ వాళ్ళు, వీళ్ళు శ్రీవారి వెంట శ్రీమతి అండ్ వీళ్ళు మాపల్లె వంటలు అని చెప్పి పరిచయం చేస్తున్నాడు. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. సో ఇక్కడ వచ్చేసి లోపలంతా హడావుడిగా వీడియో షూటింగ్ అయితే జరుగుతోంది మొత్తము. నేనేమో వీళ్ళందరినీ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను మొత్తం అంతా కవర్ చేయడానికి. సో ఇది వచ్చి ఉమా ప్రపంచం, కిచెన్ ప్రపంచం. ఇదంతా కిచెన్ చూడండి చాలా చిన్నగా ఉంటుంది, ఒకరు నిలబడితే ఇంకొకరు పట్టరు అంత కిచెన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకుంది. దేవుడి రూమ్ చూడండి చిన్నగా ఎంత చక్కగా ఉందో, అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకుంది. సిట్అవుట్లో కూడా పక్కన వాషింగ్ మిషన్ అవన్నీ. సో లోపలికి వచ్చేసరికి ఇంకా హడావుడి జరుగుతుంది. చందు నా ఫోన్ తీసుకున్నాడు, అక్క నేను తీస్తాతే వీడియో అని చెప్పి తీసుకొని మళ్ళీ కిచెన్ అవన్నీ చూపించి, చూడక్క కిచెన్ ఎంత చిన్నగా ఉందో, భలే సర్దుకుంటుందని చెప్తున్నాడు అనమాట. దేవుడి రూమ్ అన్నీ కూడా. సో ఇక్కడ వచ్చే కేక్ వచ్చేసింది ఫస్ట్. పిల్లలందరూ కూడా కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు వేసిన డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అండ్ వాళ్ళకు వచ్చిన 3 సిల్వర్ బటన్స్ అనమాట. మధు వాళ్ళకు వచ్చిన 3 సిల్వర్ బటన్స్, అవి యూట్యూబ్వి, అవి చూపిస్తున్నాడు. అండ్ కేక్ అయితే రెడీగా వచ్చింది, ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. పిల్లలైతే ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే కేక్ ఎప్పుడు కట్ చేస్తాడా మధుమామ అని చెప్పి. చూడండి అసలు లాగట్లేదు, అందరు వచ్చి పక్కన చేరారు చూడండి మొత్తం. సో చాలా సీరియస్గా పక్కన చూస్తున్నారు. ఇంకా రేణుగారు అయితే అసలు తన పని తనే వీడియోలు తీసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. ఈ తీద్దామా ఇది తీద్దామా అని కిచెన్ తీసింది, అన్నీ తీసింది. సో ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మధు మాత్రం వెయిట్ చేస్తున్నాడు కేక్ కట్ చేయడానికి. సో అందరు ఎదురు చూస్తున్నారనమాట, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
టెన్షన్ మీకు అవసరమా? ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చెప్పాలా ఏది? మేమేమో చప్పట్లు కొట్టాము, ఆ పిల్లలందరూ కలిసి మాది వీటిని వాయించారనమాట. 37 చప్పట్లు. వామో వాయో ఆపండి ఆపండి అని మరీ మొత్తుకున్నాడు. సో అది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. కేక్ కటింగ్ పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారనమాట. అక్కడ మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు. ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. అందరు కలిసి చేయి పట్టుకొని మరీ మధుతో కట్ చేయించారు కేక్. చూడండి ఎంత బాగా కట్ చేసి. వీళ్ళందరూ నా కెమెరాకే అడ్డున్నారు ఒక్కొక్కళ్ళు. అనవసరంగా అక్కడ సెట్ చేశానేమో అనిపించింది కాసేపు, కానీ బాగుంది, మొత్తం కవర్ అయింది. సో కొంచెం జరగండి అని తోసాను వాళ్ళని. కేక్ కట్ చేసేది కనిపించాలని చెప్పి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మొత్తం కవర్ చేసేసారు అక్కడ. సో కేక్ కటింగ్ అయితే అలా జరిగింది పిల్లలతోటి సరదాగా. పిల్లలు చూడండి ఎంత బాగా ఏం చేసిన కథ. ఇంకో కట్ చేశారు, చక్కగా తినిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ తినిపించారు. సో అందరు ఒక్కొక్కరుగా తినిపిస్తున్నారు అనమాట.
సో మధు అయితే ఫస్ట్ మేము ఇచ్చిన షర్ట్ అయితే వేసుకున్నాడు. షర్ట్ మార్చుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ రేణు గారు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ అంతా కామెడీ జరిగిందనమాట. వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అంతా వెరైటీ గిఫ్ట్ అనమాట. చాలా బాగుంది, ఫన్నీ అనిపించింది. సో మల్లేష్ అయితే ఇంకో కేక్ అయితే పట్టుకొని వచ్చాడనమాట. మల్లేష్ ఎప్పుడు స్పెషల్గా కేక్ అయితే పట్టుకొని వస్తాడట, యోధా వాళ్ళందరూ అన్నారు. సో ఆ కేక్ అయితే ఇప్పుడు మధు కట్ చేస్తున్నాడు. సో రెండో కేక్ అనమాట, సెకండ్ కేక్ కట్ చేస్తున్నాడు. కానీ భలే ఎంజాయ్ చేసాము, సందడిగా ఫన్నీ డైలాగ్స్ తోటి, ఫన్నీ జోక్స్ తోటి, ఒకళ్ళ మీద ఒకళ్ళం జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో సెకండ్ కేక్ అయితే కట్ చేశాడు. మళ్ళీ వెంటనే పిల్లలు అయితే వస్తున్నారు, ఎక్కడ పిల్లలు అక్కడ కేక్ కటింగ్ అయితే అయింది. సో మల్లేష్ తినిపిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే చందు వాళ్ళు తెచ్చి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. చందు ఓపెన్ చేయిస్తున్నాడు. అందులో ఏముందో చూద్దామని చెప్పి
వీళ్ళందరూ కెమెరాలు పట్టుకొని మొత్తం నా కెమెరాకి అడ్డు నుంచున్నారు. అందరు చూడండి ఎంత పైకి పట్టుకొని నుంచున్నారో. అది ఏంటా ఆ గిఫ్ట్ ఏంటా అని ఎంత ఆత్రంగా చూస్తున్నారంటే అక్కడ ఒక పజిల్ పెట్టాడు చందు. అది ఉమా చూస్తే ఉమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. ఇంకా మధు కన్నా కూడా ఎక్కువ ఉమాకు ఉపయోగపడుతుంది. అదేననుకుంటే సస్పెన్స్లో పెట్టి మరి ఓపెన్ చేయిస్తున్నాడు. అసలు నువ్వెప్పుడు ఎక్కడ నువ్వు గెస్ట్ చేయని గిఫ్ట్ రా అని చెప్పి సవాల్ ఇసిరాడు కనుక్కోమని చెప్పి. కానీ మధు కానీ ఎవరు కానీ కనుక్కోలేకపోయారు. సో నాకు చందుకి ఇంకా మన సునీతకి మాత్రమే తెలుసు ఆ గిఫ్ట్ ఏంటో. సో ఫైనల్లీ ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. దానికోసం కుస్తీ పడుతున్నాడు ఓపెన్ చేయడానికి. సో ఫైనల్లీ ఓపెన్ అయితే చేశాడండి. అందులో ఏముందో చూడండి, చూపిస్తాడు. అందులో వచ్చేసి చాలా స్పెషల్ గిఫ్ట్ అనమాట అది. వాళ్ళిద్దరికీ కూడా రోజు డైలీ ఉపయోగపడేది, వాళ్ళ వ్లాగ్స్కి ఉపయోగపడేది. సో ఫైనల్లీ అది వచ్చేసి మూకుళ్ళు బాండీలు అనమాట. స్టీల్ బాండీలు తీసుకొచ్చాడు. మొత్తం 4 బాండీలు సెట్, పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు. సో అందువల్ల ఉమాకు కూడా హ్యాపీ ఉంటుంది, ఉమా చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పాడు అనమాట. సో ఆ గిఫ్ట్ని చూసి చాలా 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 ఎంజాయ్ చేశారు అందరూ. దాని మీద జోకులు వేసుకొని వాళ్ళని ఆట పట్టించి. సో ఇదండి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్. ఇంకా అక్కడి నుంచి సెల్ఫీలు స్టార్ట్ అయ్యాయి, ఫోటోలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అసలు మామూలుగా లేదనమాట మొత్తం. ఇక అక్కడి నుంచి గ్రూపులు సెల్ఫీలు, జంటలు సెల్ఫీలు. సో ఇది మా మధు హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్. చూశారు కదా. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.